ఓకే. ఈ కాంబినేషన్ లాజిక్ డిజైన్ లో నెక్స్ట్ ఏంటి మల్టీప్లెక్సర్ మక్స్. ఓకే. ఈ మక్స్ కంటే మనం 4:1 మక్స్ డిజైన్ చేద్దాం. 4:1 మక్స్ అంటే ఏంటి 4 ఇన్పుట్స్ 1 అవుట్పుట్ y. నేను వేరియబుల్స్ మనిషిని ఏదైనా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. నేను వేరియబుల్స్ ని d0 d1 d2 d3 4 ఇన్పుట్స్ d0 నుంచి d3 వరకు. ఓకే. మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు దీని నుంచి నేను డిజైన్ చేస్తాను. ఓకే. 4:1 మక్స్ ఇది మిడిల్లోకి ఇచ్చేది. ఓకే. మీకు తెలుసు ఆటోమేటిక్ గా 0 0 అంటే 0 0 మీకు తెలుసు S1 S0. ఓకే. మీకు మక్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్ అర్థమైంది. ఓకే. చూడండి ఇప్పుడు దీని మీద మిడిల్లోకి ఇచ్చేది రాస్తాను నేను. ఓకే. చూడండి. ఓకే. ఫస్ట్ ఏంటి మాడ్యూల్. ఓకే. మాడ్యూల్ ఏమేంటి 4 మక్స్ మీ ఇష్టం ఏదో తీసుకోండి. మక్స్ 4 to 1. ఓకే. నెక్స్ట్ ఇన్పుట్స్ ఏంటి నేను రెండు రకాలుగా డిక్లేర్ చేయొచ్చు ఇన్పుట్స్ ని. ఒకటి వెక్టర్స్ టైప్. వెక్టర్ టైప్ అంటే ఏంటి రిజిస్టర్ 3:0 లేదా d0 d1 d2 d3 ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు మనిషి అది. ఓకే. మీ ఇష్టం. నేను ఫస్ట్ రిజిస్టర్ టైప్ డిక్లేర్ చేస్తాను. ఓకే. చూద్దాం సరే ఎలా డిక్లేర్ చేయొచ్చు. ఫస్ట్ నేను చేస్తా అంటే రిజిస్టర్ టైప్ వెక్టర్ టైప్ చేస్తాను. ఫస్ట్ సెలెక్ట్ ఇన్పుట్ S0 S1 సెలెక్ట్ ఇన్పుట్ సెలెక్ట్ ఇన్పుట్ కూడా మళ్ళీ డేటా d0 d1 d2 d3. ఓకే. నెక్స్ట్ అవుట్పుట్ y. ఓకే. నెక్స్ట్ ఏంటి మనం యాక్చువల్ గా మనం దీన్ని ఏం చేయొచ్చు బిహేవియర్ అది గేట్ లెవెల్ కానీ డేటా ఫ్లో కానీ రాయొచ్చు. అలా రాస్తే మనకి ఏం వస్తుంది. ఇప్పుడు వరకు మీరు బేసిక్స్ వరకు నేర్చుకున్నారు. బేసిక్స్ నేర్చుకున్నారు. ఈ బేసిక్స్ తో మనం అవ్వదు. ఈ డేటా ఫ్లో బిహేవియర్ కాదు. బిహేవియర్ మోడల్ లో మనం అడ్వాన్స్డ్ వెళ్ళాలి. అడ్వాన్స్డ్ అంటే ఏంటి ఇప్పుడు మీరు 4:1 మార్క్స్ ఉంది కదా. 4:1 మార్క్స్ ఈ 2 ఐసీస్ మీకు ఇస్తారు. 4:1 2 ఐసీస్ ఇస్తారు. ఐసీ సమ్ x. ఓకే. వీటిని వాడి 8:1 మార్క్స్ తయారు చేయాలి. 8:1 మార్క్స్ అంటే ఏంటి 4 ఇన్పుట్స్ 8 ఇన్పుట్స్ ఓన్లీ 1 అవుట్పుట్. ఎలా డిజైన్ చేయాలి అదే ఈ టాస్క్. ఇవన్నీ వాడాలంటేనే మనకి తెలియదు మనం ఏం వాడతాం ఇప్పుడు ఫ్యూచర్ లో అన్ని బేసిక్స్ అన్ని వస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఈ అడ్వాన్స్ లో ఏం చేస్తామంటే చూడండి అంత బిహేవియర్ మోడల్ వాడతాం. బిహేవియర్ మోడల్ వాడి ఏం మనం ఇన్పుట్స్ ఇస్తామంటే ఏ టెక్నిక్స్ వాడతామంటే ఫస్ట్ ప్రొసీజర్ ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి మనకి ఏం ఉన్నాయి మనకి ఇఫ్ ఎల్స్ ఫర్ లూప్ వైల్ లూప్ అన్ని ఇటువంటి అన్ని టెక్నిక్స్ వాడాలి. ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేస్ స్టేట్మెంట్ ఇప్పుడు అన్ని వచ్చేది కేస్ స్టేట్మెంట్స్. ఓకే. ఇఫ్ ఎల్స్ ఇవన్నీ వాడుకొని మనం ఈ మక్స్ డిజైన్ చేద్దాం. ఓకే. ఏదంటే ఏ టెక్నిక్ దానికి చాలా ఉంటాయి టెక్నిక్స్ అన్ని వాడుకొని మనం డిజైన్ చేద్దాం. చూద్దాం ఫస్ట్ దీని ఇన్పుట్స్ ఏంటి ఇన్పుట్ ఏంటి ఇన్పుట్ అవుట్పుట్. ఓకే. ఇన్పుట్స్ ఏంటి సెలెక్ట్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 0 1 1:0 సెలెక్ట్. నెక్స్ట్ డేటా నెక్స్ట్ ఇన్పుట్. ఓకే. మరి ఇన్పుట్ ఇంకోటి ఉంది డేటా కూడా ఉంది. డేటా ఎన్ని ఇన్పుట్ ఎందుకు నేను ఇండివిజువల్ కేస్ అంటే ఇది 3:1 3:0 ఎన్ని ఉన్నాయి 0 1 2 3 3 ఉన్నాయి. ఓకే. 3:0 డేటా వీటి డేటా. ఓకే. d0 d1 d2. ఓకే. డేటా. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి y ఒకటే ఉంది సింగిల్ వన్ రిజిస్టర్ గా డిక్లేర్ చేయాల్సిన పని లేదు. ఓకే. అవుట్పుట్ y. నెక్స్ట్ ఏంటి మనం బిహేవియర్ మోడల్ వాడతాం. బిహేవియర్ మోడలింగ్ లో అవుట్పుట్ ని దేని డిక్లేర్ చేయాలి రిజిస్టర్ దగ్గర డిక్లేర్ చేయాలి. బిహేవియరల్ మోడలింగ్
ఈ బిహేవియరల్ మోడల్ వాడితే మనం ఏం చేయాలి, అవుట్పుట్ రిజిస్టర్ డిక్లేర్ చేయాలి. రిజిస్టర్ బై రిజిస్టర్ బై వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ బిహేవియర్ మోడల్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బిహేవియర్ లో ఏం వాడతారు, బిహేవియర్ లో ఆల్వేస్ వాడతారు. ఫస్ట్ ఆల్వేస్ ఎగ్జిట్ ఆల్వేస్ ఎగ్జిట్ మనం ఏముంటాయి, మనకి ఇన్పుట్స్ ఏముంటాయి అవన్నీ రాసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్స్ ఏమున్నాయి రాసుకుందాం. ఓకే, ఇన్పుట్స్ ఏమున్నాయి, సెలెక్ట్ కామా డేటా, కామన్ వాడి ఆర్ వాడి నో ప్రాబ్లం. ఇది సెలెక్టివ్ లిస్ట్ ఏమున్నాయి ఇన్పుట్స్ అని. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము, ఆల్వేస్ వాడడం. ఆల్వేస్ వాడితే మనం ఏం రాయకూడదు, డైరెక్ట్ గా మాడ్యూల్ ఇన్ మాడ్యూల్ ఇన్ మాడ్యూల్. ఇప్పుడు ఏంటి, ఏం వాడతాం ఇందులో అంటే కేస్ స్టేట్మెంట్ వాడతాం. ఫస్ట్ కేస్ స్టేట్మెంట్ వాడి ఏ టెక్నిక్ అన్ని వాడదాం. ఓకే, కేస్ స్టేట్మెంట్. ఓకే, కేసులో ఏంటి, ఫస్ట్ కేసుని ఏ ప్రకారం తీసుకుందాం, సెలెక్ట్. ఎందుకు ఇప్పుడు అర్థమైంది చూడండి ఒకసారి. కేస్ సెలెక్ట్ మీకు తెలుసు, సి లాంగ్వేజ్ లో కేస్ 0 ఉంటే ఏమిటి, 1 ఉంటుంది, 2 ఉంటే ఏమిటి, 3 ఉంటే ఏమిటి. దీని నుంచి ఏం వస్తాయి మనకి, డెసిమల్ రిప్రజెంటేషన్ ఏం వస్తాయి, డెసిమల్ 0 1 2 3. ఓకే, సో రాద్దాం ఒకసారి. కేస్ వాడితే ఎండ్ కేస్ రాయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, కేస్ వాడాను, నెక్స్ట్ ఎండ్ కేస్ వాడాను, ఎండ్ కేస్ వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు కేస్ తెలుసు మీకు ఆల్మోస్ట్ సి లాంగ్వేజ్ లో. 0 ఉంటే ఏమైంది, 1 ఉంటే ఏమైంది, 2 ఉంటే 3 ఉంటే ఏమైంది. దీన్ని నేను ఏం చేస్తాను, డెసిమల్ కాకుండా బైనరీ రిప్రజెంట్ చేస్తాను. బైనరీ ఎలా రిప్రజెంట్ చేయాలి, 2 tick B00, 2 tick B01, 2 tick B10, 2 tick B11. ఓకే, దీని నుంచి మనం చేద్దాం ఒకసారి, చూద్దాం ఒకసారి. కేస్ చూడండి, 2 tick B00, 2 tick B01, 2 tick B010, 2 tick B11. నెక్స్ట్ ఓకే, ఇది ఎందుకు మీకు తెలుసు ఆటోమేటిక్ గా. ఓకే, రెండు చుక్కలు అదే దాని పేరు. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటి, y అంటే ఏంటి, ఈ 0 స్టేట్ ఉన్నప్పుడు ఇది y రావాలి, ఈ y దగ్గర ఒక వాల్యూ రావాలి. అది మీకు అర్థమై చేస్తాం. ఓకే, y less than or equal to ఇది నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్. ఈ బ్లాకింగ్ అసైన్మెంట్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్. ఓకే, దానికి సెపరేట్ గా ఉంటుంది. ఓకే టాపిక్. ఓకే, y less than or equal to డేటా 0. ఎందుకంటే డేటా 0 నుంచి 4 వరకు. ఓకే, 0 నుంచి 1 వరకు, 3 వరకు. డేటా 1, డేటా 2, డేటా 3. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇన్ కేస్ నాకు ఇవేం రాలేదు, సెలెక్ట్ చేయలేదు నేను, అసలు ఏం సెలెక్ట్ చేయలేదు. అప్పుడు ఏంటి, డిఫాల్ట్ ఏం రావాలి, డిఫాల్ట్ ఏం రావాలి, y equal to 1 tick B0. ఓకే, ఇన్ కేస్ నేను ఏం సెలెక్ట్ చేయలేదు, y less than equal to డిఫాల్ట్ నేను ఏం సెలెక్ట్ చేయలేదు, అప్పుడు ఆటోమేటిక్ 0 రావాలి ఆన్సర్. ఇది దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. రన్ చేస్తే అవుట్పుట్ ఏం వస్తుంది మీకు తెలుసు. ఇది రన్ చేయండి ఒకసారి, ఆన్సర్ ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, దీన్ని టెస్ట్ బెంచ్ ఎలా చేస్తారు, టెస్ట్ బెంచ్ టైంలో మీరు ఏం చేస్తున్నారు, రిజిస్టర్ టైప్ డేటా టైప్ తీసుకున్నారు కాబట్టి అవుట్పుట్ లో ఇచ్చి ఏం చేస్తారు, ఎలా ఇవ్వాలి, డేటా ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి డేటా 0 ఈక్వల్ టు, అలా కాదు చెప్తాను అంటే ఒక నిమిషం. ఇది రాయండి, ఫస్ట్ ట్రై చేయండి ఒకసారి అవుట్పుట్ చెక్ చేయండి ఒకసారి. ఆటోమేటిక్ వస్తుంది, ఆటోమేటిక్ అంతా. నెక్స్ట్ ఏంటి,
నేను ఇందులో ఒకటి మిస్ చేశాను, ఎనేబుల్ ఇన్పుట్ మిస్ చేశాను. దీన్ని కూడా యాడ్ చేద్దాం సార్, ఎనేబుల్ ఇన్పుట్ యాడ్ చేసే. సో వై కదా, దీని పక్కన ఎనేబుల్ ఇన్పుట్ కూడా ఎనేబుల్ ఎనేబుల్. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, ఎనేబుల్ ఇంకోటి ఇన్పుట్ ఎనేబుల్. ఎందుకు నేను ఇక్కడ యూనిట్ వేసాను, ఎందుకంటే ఇది సెలెక్ట్ రిజిస్టర్, ఇది రిజిస్టరే కానీ ఎనేబుల్ సింగిల్ ఎలిమెంట్, అందుకని మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రాగా స్టోరేజ్ వేస్ట్ చేయడం మనం. ఓకే, అందుకని దీన్ని ఇక్కడ పెట్టిన ఆన్సర్ వస్తుంది కానీ స్టోరేజ్ ఎక్స్ట్రా వేస్ట్. 2 బిట్స్ వస్తాయి, 2 రిజిస్టర్ స్టోరేజ్ అవుతాయి అనవసరం. ఓకే, ఇన్పుట్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఎనేబుల్ 1 అయితే మాత్రమే ఎనేబుల్ యాడ్ చేద్దాం. ఎనేబుల్ అంటే ఏంటి, వన్స్ ఎనేబుల్ 1 ఆన్ అయితేనే మాత్రమే ఇది, ఎనేబుల్ ట్రూ అయితే మాత్రమే, అదే ఎనేబుల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇది ఆన్ అవ్వాలి మక్స్, ఎనేబుల్ ఇవ్వకపోతే ఆన్ అవ్వకూడదు. అన్ని 1 ఉన్నప్పుడు మాత్రమే ఎనేబుల్ ఇచ్చినప్పుడు ఆన్ అయింది మక్స్. ఓకే, చూద్దాం సరే. దీనికి ఏం యాడ్ చేయాలి, ఒకవేళ 1 అయితే మాత్రం దానికి ఆన్సర్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇఫ్ స్టేట్మెంట్ వాడాలి. ఇఫ్ ఓకే, ఇఫ్ ఏం వాడాలి ఇక్కడ, ఎనేబుల్ ఇవ్వండి. ఎనేబుల్ సింగిల్ స్టేట్మెంట్ కి అవసరం లేదు, మల్టిపుల్ స్టేట్మెంట్ కాబట్టి బిగిన్ వాడాలి. ఇక్కడ బిగిన్ వాడామంటే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఎండ్ వాడాలి. ఓకే, ఇఫ్ ఓకే, ఒకవేళ ఎనేబుల్ చూడండి సారీ, ఎనేబుల్ నెక్స్ట్ ఏంటి, ఇఫ్ నెక్స్ట్ ఎల్స్ ఒకవేళ కాకపోతే y = 1 టిక్ b0. ఓకే, చూద్దాం ఒకసారి ఇది ఎలా ఓకే చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూద్దాం, ఇఫ్ ఎనేబుల్ ఇస్ 1, ఎనేబుల్ 1 అయింది అనుకోండి, సో లూప్ ఇందులోకి వస్తుంది. చూద్దాం, ఇఫ్ లూప్ ఇది ఇఫ్ ఇది ఒకవేళ ఎల్స్ అయితే ఈ బ్లాక్ సింగిల్ స్టేట్మెంట్ కి ఇనిషియల్ బిగిన్ అవసరం లేదు, దీనికి మాత్రం బిగిన్ ఎండ్ ఇవ్వాలి. సింగిల్ స్టేట్మెంట్ కి అవసరం లేదు, మల్టిపుల్ స్టేట్మెంట్ ఉంటే మాత్రం బిగిన్ ఎండ్ ఇవ్వాలి దీనికి కూడా. ఓకే, ఇది బ్లాక్. ఓకే, చూద్దాం, రన్ చేద్దాం ఒకసారి. రన్ చేస్తుంది 1, ఇది ఇన్ కేస్ ఎనేబుల్ 1 అయితే ఇక్కడ రండి, సెలెక్ట్ ఏంటి, సెలెక్ట్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, 0 0. నేను ఫస్ట్ 0 0 ఇచ్చాను, 0 0 ఉంటే డేటా 0 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి 0 1 ఉంటే డేటా ఇది, 1 0 ఉంటే ఇది, 1 1 ఉంటే ఇది సెట్ అయింది. ఇది ఇగ్నోర్ నో ప్రాబ్లం, కానీ డిఫాల్ట్ అవ్వడం మంచిదే. ఓకే, ఇది ఒకవేళ ఎల్స్ ఇది మొత్తం అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది, నేను ఎనేబుల్ 0 ఇచ్చాను, ఇది మొత్తం ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ ఉన్నది ఎక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఎల్స్ ఆన్సర్ 0, అంతా అన్ని 0నే. ఎందుకని, 1 టిక్ డిఫాల్ట్ 0 ఇచ్చాను. ఇఫ్ ఎల్స్ ఇదేనా ఓకే, నో నీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నెక్స్ట్ వచ్చేవాడికి చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, చూద్దాం ఒకసారి. ఓకే, దీని మీద మనం టెస్ట్ బెంచ్, నేను మీకు తెలుసు ఆటోమేటిక్గా టెస్ట్ బెంచ్ ఇన్పుట్స్ ఇవ్వడం, డేటా సెలెక్ట్ ఇవ్వాలి, డేటా ఇవ్వండి, ఎనేబుల్ కూడా ఇవ్వండి. ఇక్కడ సారీ మర్చిపోయాను ఇక్కడ నేను ఎనేబుల్. ఓకే, ఇప్పుడు ఇస్తా ఉంటే దీని వాడే మనం పెద్ద ప్రోగ్రామ్స్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 18 మార్క్స్ చేయండి, 18 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఆపరేటర్ అన్ని పాజిటివ్ చేయండి మీరు. ఓకే, దీని బట్టి మనం అడ్వాన్స్ విజువల్ డిజైన్కి వెళ్తాయి, ఆ టాపిక్స్ కదా. ఓకే, చాలా ఇంపార్టెంట్. దీని క్వశ్చన్ మీరు నేను ఇస్తాను, మీరు రాసుకోండి, ఆటోమేటిక్గా వెరిఫై చేసుకోండి. ఓకే, అంతే. దీని వాడి కండిషన్. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మక్స్ లో ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు అవుట్పుట్ అవుట్పుట్ 3:0 వస్తే ఏమొస్తుంది ఆన్సర్ చెక్ చేసుకోండి, లేదా అవుట్పుట్ 0:3 ఇస్తే ఎలా వస్తుందో మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్ డిక్లేర్ చేసేప్పుడు బాగా పర్ఫెక్ట్ డిక్లేర్ చేసుకోండి, మళ్ళీ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది నీట్గా, ఇలా ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది, ఇలా ఇది ఇలా ఇస్తే మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, రిజిస్టర్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, అది గమనించండి. ఓకే, మీరు కొన్ని బుక్స్ ఫాలో అవ్వండి, బుక్స్ లో ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది, ట్రూత్ టేబుల్ కొన్నిటి ఎలా ఉంటుంది, కొన్నిటి ఎలా ఉంటుంది. మీరు ఇచ్చే రిజిస్టర్ డిక్లరేషన్ నీట్ గా ఉంటే కరెక్ట్ గా వస్తుంది, అంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఇది ఫాలో అవ్వండి.
నేను రెండు చెప్తాను, నేను ఆటోమేటిక్గా నోట్స్ ప్రిపేర్ చేస్తాను, మీకు షేర్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. నేను మామూలుగా మీకు చెప్పాను, మీరు కాపీ పేస్ట్ చేయొద్దు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే, అంతే.